ఐరన్ కి సంబంధించి అంటే బ్రిడ్జీల నిర్మాణంలో ఉపయోగించేటటువంటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని వచ్చారు. వాటి ద్వారా వీటన్నిటిని కూడా ఎక్కడా కూడా రైల్వేకి సంబంధించి అంటే ట్రైన్లు మూమెంట్ కానీ మరే ఇతర అంశాలు కూడా ఎక్కడా కూడా ఇబ్బందికరంగా లేకుండా డే బై డే కొంచెం కొంచెం పనులు అనేది ఇక్కడ జరగనున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధాన పార్ట్ మిగిలినటువంటి ఇటు బ్రిడ్జి నిర్మాణం అనేది కొంతమేర సాగుతున్నప్పటికీ ప్రధానమైనటువంటి బ్రిడ్జి ఇది రైల్వే బ్రిడ్జిని తొలగించాలి. ఈ తొలగింపుకు సంబంధించిన దాంట్లో రైల్వే అధికారులు అయితే తక్కువ సమయం ఇవ్వడం జరిగింది. దాంతో ఎలా చేయాలి ఏం చేయాలి అనే విధంగా సతమతం పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటి తొలగింపునికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక సంస్థలను కూడా మున్సిపాలిటీకి సంబంధించి కానీ ఈ కాంట్రాక్టర్లు కూడా ఎవరైతే ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కూడా వాళ్ళని సంప్రదింపులు జరిపారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు ఈ భారీ క్రెయిన్లు ఏవైతే ఉన్నాయో మనం విజువల్స్ లో చూస్తున్న భారీ క్రెయిన్లు 2 క్రెయిన్లను తీసుకొని రావడం జరిగింది. వాటితో పాటు కొన్ని చిన్న క్రెయిన్లను కూడా తీసుకొచ్చారు. ఆ క్రెయిన్లకు సంబంధించి ఐరన్ ఏదైతే ఉంటుందో ఐరన్ బాక్సులను బిగిస్తారు. 2 పార్ట్లుగా ఈ బ్రిడ్జికి సంబంధించి ఒక పార్ట్ ఒక క్రెయిన్ తొలగింపులు చేస్తుంటే మరో క్రెయిన్ భారీ ఎత్తున ఉన్నటువంటి ఆ క్రెయిన్ సహాయంతో వీటన్నిటిని తొలగించనున్నట్లు కూడా తెలుస్తుంది.